నిన్న బీభత్సమైన రచ్చ జరిగింది రెస్టారెంట్లో. అసలు ఏం జరిగిందో చెప్తానండి. నిన్న నైట్ 2:30కి ఆర్డర్ ఒకటి వచ్చింది. ఆర్డర్ వచ్చింది, ఏరియా ఉంది, బ్లాక్ నెంబర్ ఉంది, అంతే. ఇంకా స్ట్రీటు, హౌస్ నెంబరు అవేమీ లేవన్నమాట. నేను వీళ్ళకి ఫోన్ అంటే ఇక్కడే ఉన్నాను, రెస్టారెంట్ దగ్గరే ఉన్నాను. వీళ్ళకి చెప్పాను అనమాట, నాకు స్ట్రీట్ నెంబర్ లేదు, హౌస్ నెంబర్ లేదు, నాకు ఆ 2 కస్టమర్ని అడిగి నాకు చెప్పండి అని చెప్తే వాడు వచ్చి శిలాని అనమాట. ఏమన్నాడంటే దట్ ఈస్ నాట్ మై వర్క్ అనేసి అన్నాడు. నేను దెంగినా పట్టుకొని, ఏరా నీ వర్క్ కాకపోతే ఇంకా నా వర్క్ అది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దట్ ఈస్ నాట్ మై వర్క్ అని ఎట్ట మాట్లాడుతావు నువ్వు అంటే, ఆర్డర్ బయట వెళ్ళిపోతే మళ్ళీ సంబంధం లేదా, అటైతే నాకు స్ట్రీట్ నెంబర్ హౌస్ నెంబర్ ఏం లేదు కదా, అది కూడా నా వర్క్ కాదు, ఇందో ఆర్డర్ పెట్టుకునే దగ్గర అనేసి చెప్పాను. అలా వేరే వాడు కస్టమర్కి ఫోన్ చేసి స్ట్రీట్ నెంబర్ హౌస్ నెంబర్ అయితే కనుక్కొని నాకు చెప్పినాడు. మళ్ళీ నేను ఏం చేసినానంటే, నేను ఆర్డర్ ఇచ్చేసినాక మళ్ళీ ఫోన్ చేసిన వాడికి, కాదురా నువ్వు అట్ట మాట్లాడడం పద్ధతి కదరా నీది అంటే తమిళ్లో మాట్లాడాను. నాకు అంటే తమిళ్ వచ్చు, కొద్దిగా తమిళ్ వచ్చు, కొద్దిగా అంటే 50%, 50 to 60% తమిళ్ మాట్లాడగలుగుతాను నేను. తమిళ్లోనే శిలాని, శ్రీలంక వాడు తమిళోడు అనమాట, శ్రీలంక తమిళ్ వాడు. నేను ఇట్టే చెప్పిన వాడికి, తమిళ్లోనే చెప్పిన, అది నా వర్క్ కాదన్నావంటే నెక్స్ట్ టైం నేను కస్టమర్ దగ్గరికి వెళ్తా, కస్టమర్ ఫోన్ ఎత్తలేదనుకో, ఆర్డర్ ఎత్తుకొని వచ్చి ఇస్తే నీ దగ్గర ఇచ్చేస్తా, మళ్ళీ నాకు కూడా సంబంధం ఉండదురా అని చెప్పిన అనమాట. ఇక్కడ రెస్టారెంట్లో మేనేజర్కి చెప్పాను, ఏమని చెప్పాను, నాకు అడ్రస్ లేకుండా ఉంటే నేను ఎక్కడికి వెళ్ళాలా, అంతే కదా, ఎవరికైనా అంతే కదా, అడ్రస్ లేదు ఎక్కడికి వెళ్తాను నేను, అదే చెప్పాను. తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో, అప్పటి నుంచి అయితే వాడు నాతో మాట్లాడేదే మానేసినాడు. మళ్ళీ నేను ఇంకోటి చెప్తాను చూడండి, ఇప్పుడు నేను రెస్టారెంట్ దగ్గర ఉంటాను, రెస్టారెంట్ దగ్గర ఉండేటప్పుడు కస్టమర్కి నేను కానీ ఫోన్ చేశాను అనుకో, ఇక్కడ రెస్టారెంట్ కువైట్ సిటీ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా 30 minutes అనమాట. ఈ సభాస్థలం దాటుకొని ఈ పక్క జాబర్ అహ్మద్ జహరా సైడ్ ఎక్కడికి వెళ్ళాలన్నా 30-35 minutes టైం పడుతుంది. వీళ్ళు కువైట్ వాళ్ళకు ఓపికే ఉండదు, అది తెలిసింది అందరికీ. వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తుంటారు. 30 minutesలో ఎట్లేదైనా 3 సార్లు 4 సార్లు ఫోన్లు వస్తాయి. డ్రైవింగ్లో ఫోన్ ఎత్తినామంటే 35 దినాలు ఫైన్ వస్తుంది. నాకు అవసరం అది, అదే చెప్పాను అనమాట. డ్రైవింగ్లో ఫోన్ వస్తే ఫోన్ ఎత్తి ఏమన్నా మాట్లాడానంటే కెమెరా ముందర, కస్టమర్ ఫోన్ ఎత్తకపోతే కోప్పడతాడు, మళ్ళీ మీకు కంప్లైంట్ చేస్తాడు. అదంతా నాకు అవసరం లేదు. కాబట్టి మీరు అతనికి ఏమన్నా చెప్పుకోండి, ఇక్కడ ఉండేటప్పుడు అడ్రస్ లేకుండా ఉంటే నాకు అడ్రస్ చెప్తేనే నేను వెళ్తా, లేకపోతే వెళ్ళను అనేసి ఇట్టే చెప్పాను. అప్పటి నుంచి వాడైతే నాతో మాట్లాడేది మానేసినాడు మొత్తానికి. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేయడం మరవద్దండి.